ఫిలోమోనుకు లేఖ. మా ప్రియ సోదరుడు జత పనివాడు అయిన ఫిలోమోనుకు, ప్రియమైన అప్పియకు, మా సాటి యోధుడైన అర్కిప్పస్కు, నీ ఇంట్లో ఉన్న సంఘానికి, క్రీస్తు యేసు కోసం ఖైదీ అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృపాశాంతి కలుగుతాయి గాక. ప్రభు అయిన యేసు పట్ల, పవిత్రులందరి పట్ల నీకున్న ప్రేమభావం, నమ్మకం గురించి వింటున్నాను కనుక నా ప్రార్థనలో ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ విషయం నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. నీ నమ్మకం విషయంలో ఇతరులతో సహవాసం చేయడం సఫలం అయ్యేలా క్రీస్తు యేసు ద్వారా నీకు కలిగిన ప్రతి మంచిదానిని నీవు పూర్తిగా తెలుసుకోవాలని నా ప్రార్థన. సోదరుడా, నీవు పవిత్రుల హృదయాలకు సేద తీర్చావు కనుక నీ ప్రేమభావాన్ని బట్టి మేము గొప్ప ఆనందం, ఓదార్పు కలిగి ఉన్నాం. ఈ కారణం చేత చేయదగిన దాని గురించి నీ ఆజ్ఞ ఇవ్వగలిగినంత ధైర్యం క్రీస్తులో నాకున్న ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను. అవును, ముసలివాణ్ణయి యేసుక్రీస్తు కోసం ఇప్పుడు ఖైదీనై ఉన్న నేను పౌలును, నా కుమారుడైన ఒసేసిమస్ గురించి నిన్ను వేడుకుంటున్నాను. నేను బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారుడయ్యాడు. గతంలో అతడి చేత నీకు ప్రయోజనం అంటూ ఏమీ లేకపోయింది, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడే. నా ప్రాణ సమానమైన అతన్ని చేర్చుకో. అతన్ని నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. నీ తరపున అతడు శుభవార్త కోసం ఖైదులో ఉన్న నాకు సహాయం చేయడానికి నా దగ్గరే అతన్ని ఉంచుకోవాలనుకున్నాను, కానీ నీ అనుమతి లేకుండా అలాంటిది ఏదైనా చేయడం నాకు ఇష్టం లేదు. నీ ఉపకారం బలవంతం మీద జరగకుండా నీ ఇష్టపూర్వకంగానే కావాలనే నా ఉద్దేశం. ఒకవేళ అతడు ఎప్పుడూ నీ దగ్గర ఉండడానికే కొద్ది కాలం నిన్ను వదిలేశాడు కాబోలు. అయితే ఇప్పుడు బానిసగా కాకుండా బానిస కంటే ఎక్కువ వాడుగా, ప్రియ సోదరుడుగా ఉంటాడు. విశేషంగా నాకు శరీరం